పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గౌడ శెట్టిబల్జ కళ్యాణ మండపం స్లాబ్ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం స్వయంగా భవన నిర్మాణ కార్మికులతో కలిసి సిమెంట్ ఇసుక మోస్తూ శ్రమదానం చేశారు. కార్మికులతో మమేకమై వారితో ముచ్చటించారు. 2014-19 మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వంలో కళ్యాణ మండపం మొదటి స్లాబ్ పూర్తయిందని, ఇక వైసీపీ పాలనలో 1 ఇంచు కూడా పనులు మొదలు కాలేదని విమర్శించారు. మళ్ళీ తమ ప్రభుత్వంలోనే నిర్మాణ పనులు మొదలుపెట్టామని, త్వరలోనే పూర్తి చేస్తామంటూ నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈరోజు పాలకొల్లులో ఉన్నటువంటి గౌడ శెట్టిబల్జ కళ్యాణ మండపంకి ఈరోజు 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ పనులు శరవేగంగా పరిగెత్తించి పనిచేసేలాగా ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేయడం చాలా తృప్తి ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి అన్న చంద్రబాబు నాయుడు గారి వరకు ఎప్పుడు బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ శెట్టిబల్జ భవనం. ఆ రోజు 14-19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గౌడ శెట్టిబల్జ భవనానికి ఆ రోజు 1,50,00,000 రూపాయలు నిధులు ఇచ్చి అందులో కొంతమేర నిధులు ఖర్చు పెట్టి మొదటి స్లాబ్ నిర్మాణం వరకు పనులు చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. సంవత్సరంలోనే ప్రారంభించి పని చేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాజంలో అత్యంత గుర్తింపు ఇస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మీకు గుర్తుకొచ్చేది ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక మిథున్ రెడ్డి, ఒక సుబ్బారెడ్డి, ఒక విజయసాయిరెడ్డి, వీళ్ళే గుర్తుకొస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే. అదే తెలుగుదేశం పార్టీ అంటే ఒక అచ్చెన్నాయుడు, ఒక అయ్యన్న పాత్రుడు, ఒక కళా వెంకట్రావు, ఒక యనమల రామకృష్ణుడు, ఒక పేతాని సత్యనారాయణ, ఒక కొల్లు రవీంద్ర, ఒక కేఈ కృష్ణమూర్తి, ఒక కాలవ శ్రీనివాసులు, ఇట్లా గుర్తుకొస్తారు. అంటే ఈరోజు మీరే బేరీ చేయండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏ రకంగా పనిచేస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ అంటే ఏ రకంగా సామాజిక న్యాయం కోసం పనిచేస్తుంది. ఈ గౌడ శెట్టిబల్జ భవనాన్ని పూర్తి చేస్తామనేటువంటి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని నిలుపుకోవడానికే ఈరోజు మొదటి సంవత్సరంలోనే ఆ 3 కోట్ల నిధులు కేటాయించాం. ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఈ పనులు పూర్తి చేసిన తర్వాత ఎవరైతే సంఘ పెద్దలు అందరి సహకారంతో మిగిలిన పనులు కూడా మొత్తం పూర్తి చేసి ఏదైతే పాలకొల్లు నియోజకవర్గ గౌడ శెట్టిబల్జ వర్గీయుల చిరకాలిక కోరిక కళ ఏదైతే ఉందో అది ఈ కూటమి ప్రభుత్వంలో నెరవేర్చేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా గౌడ శెట్టిబల్జ వర్గీయులకి సేవ చేసేటువంటి అవకాశం, వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి అవకాశం నాకు కలిగినందుకు సంతోషంగా, ఆనందంగా కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.